రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత డీఏ ఇవ్వాలని నిర్ణయించింది. డ్వాక్రా మహిళలకు సెల్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రాజధానిలో జర్నలిస్ట్ సొసైటీకి 25 ఎకరాలు కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఐటీ ప్రోత్సాహకాలు పొడిగించాలని నిర్ణయించింది. ఇక తొలుత టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు పెట్టుబడి సాయం, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం, ఆటో కార్మికుల సంక్షేమం, అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణంపై సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. డ్వాక్రా మహిళలను అన్ని విధాలా ఆదుకోవాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. డ్వాక్రా గ్రూపు మహిళలకు సెల్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా మహిళల పసుపు కుంకుమ పథకంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆటోలు, ఆటో రిక్షా కార్మికులకు జీవితకాల పన్ను మినహాయించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక స్లాబ్ డీఏ చెల్లించాలని నిర్ణయించింది. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. కోల్కతాలో జరిగిన బీజేపీయేతర పార్టీల సభ సూపర్ సక్సెస్ అయ్యిందని, సభకు 10 లక్షల మందికి పైగా తరలివచ్చారని చంద్రబాబు నాయుడు చెప్పారు. బీజేపీతో ఉండే 2-3 పార్టీలు మినహా మిగిలిన అన్ని పార్టీలు కోల్కతా సభకు హాజరయ్యాయని ఆయన తెలిపారు. కోల్కతా సభ కన్నా అమరావతిలో భారీ సభ నిర్వహించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. అమరావతిలో నిర్వహించే సభకు 22 పార్టీల నేతలు వస్తారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున 10 మహాసభలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జగన్, కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరిగిన కేసీఆర్, మమత ఆధ్వర్యంలో జరిగిన సభకు ఎందుకు రాలేదు అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తోందని, అన్ని విధాల సహాయ నిరాకరణకు పాల్పడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిధుల జాప్యంపై కేంద్రానికి మరో లేఖ రాశారని ఆయన చెప్పారు.